హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు చేసే వీడియో ఉగాది స్పెషల్ వీడియో అండి. అప్పుడు పెట్టలేదు, అందుకే కొంచెం లేట్ అయింది. అందుకే ఈరోజు పెడుతున్నానండి వీడియో. అది కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉగాది అండి. అందరికీ కూడా ఉగాది జరుపుకున్న వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు పండగకి ఏమేమి చేశాననేది ఈరోజు మీకు వీడియోలో ట్రెడిషనల్గా ఒక వీడియో తీస్తున్నాను. అదేంటో వీడియోలో చూసేద్దామండి. ఎలా చేయాలనేది కూడా నేను మీకు ఈరోజు వీడియోలో చూపెడతాను. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుందండి, కానీ చూడండి చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ ఇక్కడ వీడియో ఉగాది పచ్చడితో నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెము మనము 6 రకాలు కదా అండి మనము పులుపు, చేదు, కారం ఇవన్నీ అంటారు కదా. దాని ప్రకారమే నేను ఇక్కడ ఉగాది పచ్చడి అనేది చేశాను. మనకి ఇవన్నీ నేచర్లో వచ్చేటివి కదండి. ఫస్ట్ చింతపండు, మామిడి పండు, వేపాకు, ఇప్పుడు అన్నీ కూడా మనకి ఇక్కడ ఉగాదికి అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి నేచర్కి సంబంధించిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇక్కడ సెకండ్ వీడియో నేను ఉగాది పచ్చడి అయిపోయింది కాబట్టి మామిడికాయ పప్పు చూపెడుతున్నానండి. ఇక్కడ నేను పచ్చిమిర్చికాయలు, అలాగే టమోటాను, మామిడికాయలు, మామిడి ముక్కలు, అలాగే ఒక ఆనియన్, మెంతాకు, చింతపండు అండి, అలాగే ఉప్పు కొంచెం అన్నీ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ ఇచ్చేసేయండి. పప్పు రెడీ అయిపోయింది. చూడండి, మెత్తగా అన్నీ వేసి ఉడికించేసాను. నేనైతే పండగకి ఇలాగే చేసుకున్నా. ఇప్పుడు పప్పుకు పోపు అనేది పెట్టేద్దామండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకొని, నేనైతే ప్రతి దాంట్లోనూ కంపల్సరీగా ఇంగువ అనేది వాడుతూ ఉంటానండి. అలాగే కొంచెం పచ్చికరివేపాకు కూడా వేసేసుకొనేసి ఇంగువ వేసేసి ఇలా పోపు రెడీ చేసేసుకొని ఈ పోపుని పప్పులోకి ఇలా వేసేసుకుంటున్నాను. దిద్దేశాక ఇలా పచ్చి మామిడికాయతో చేసిన పప్పు అండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. టేస్ట్గా చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా ఉంటుంది. ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇక్కడ నేను ఓలిగ రసం చేస్తున్నానండి. ఇక్కడ ఒక బౌల్లో నీళ్లు వేసేసి చింతపండును, టమోటాలు ఇవన్నీ కూడా మెత్తగా ఇలా పిసికేసుకొని నేను ఓలిగలకని పూర్ణం చేసి పెట్టుకున్నానండి. ఆ పూర్ణం కూడా కొంచెం వేసుకొని వాటర్లో ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి ఆయిల్ అనేది వేసుకున్నాక ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఎండుమిర్చిను, కరివేపాకు, ఇంగువ వేసేసి మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఓలిగా మిశ్రమం అండి రసానికి అది వేసేసుకొని కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి మనకు రుచికి సరిపడా. అలాగే కారం కూడా వేసేసుకొని మనం ముందే పూర్ణం చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి కారం అనేది ఉండదండి. ఫైనల్గా నేను ఇంట్లో చేసిన రసం పొడి అండి, అవన్నీ వేసుకొనేసి పైన కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నానండి. మూత పెట్టేసుకున్నాక టమోటా బాగా ఉడుకుతుందండి. చూడండి, బాగా పొంగుబడింది రసము. ఇప్పుడు చూడండి బాగా ఉడుకుతుంది కూడా. ఇప్పుడు మనం దించేసుకుంటే సరిపోతుందండి. ఇలా దించేసుకొని బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. ఓలిగ రసం రెడీ అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఫైనల్గా నేను ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్లో ఓలిగలకని ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక చిన్న గ్లాస్లో శనగపప్పు తీసుకొని వాటర్ వేసేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నానండి. ఒక 4-5 విజిల్లకి నాకు ఉడికిపోతుంది పప్పు అనేది. ఈ పప్పు ఉడికేలోపు నేను ఇక్కడ పిండి అయితే ఓలిగలకు కలిపి పెట్టుకుంటున్నాను.
ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండి వేసేసుకొని అలాగే సాల్ట్ వేసుకునేవారు వేసుకోవచ్చండి. అలాగే నేను ఇక్కడ సాల్ట్ అనేది వేయట్లేదు. ఇక్కడ వాటర్ వేసుకునేసి లూజ్గా పిండి కలుపుకుంటున్నానండి. మనకి ఓలిగలు పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా పిండి అయితే కలుపుకుంటారు. ఇంత లూజ్గా ఉండాలండి. ఇప్పుడు కొంచెం నూనె కూడా ఒక 2 స్పూన్స్ వరకు నూనె వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి పిండిని. ఇలా బాగా కలుపుకున్నాక చూడండి, నూనెను వాటర్ 2 కూడా మిక్స్ అయిపోవాలి పిండిలో. అంత బాగా అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మనకు పప్పు అయితే శనగపప్పు కదండి, ఉడికిపోయింది. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దాన్ని కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలో అనేది తీసుకునేసి వాటర్తో సహా వేసేసుకుందామండి. అలాగే ఒక 2 ఇలాచీను, 1 కప్పు బెల్లం కూడా వేసుకుంటున్నానండి నేను. ఇలా బెల్లం వేసేసుకున్నాక చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా గట్టిగా వచ్చింది. నేను బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత మీకు ఇక్కడ మనం ముందే నానబెట్టి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది కూడా పెట్టుకునేసి ఇలాగ ఓలిగ షీట్లు అనేది మనకు బయట అనేది అవైలబుల్ దొరుకుతూ ఉంటాయండి. ఇక్కడ కొంచెం పిండి తీసేసుకొని మనకు ఓలిగలకి ఎంత పిండి అనేది కావాలో చూసుకొని ఇలా చపాతీలాగా చేత్తో చిన్నగా ఒత్తుకోవాలి. నూనె వేసుకున్నాక ఇక్కడ మనము ఒక పూర్ణం బాల్ అనేది పూర్ణం తీసుకొని లోపల పెట్టేసి లోపల దీన్ని పిండితో క్లోజ్ చేసేయాలండి. ఇలా క్లోజ్ చేసేసి చూడండి, చూసారు కదా, ఇప్పుడు కొంచెం నూనె అద్దుకొని ఇలా చేత్తో ఒత్తుకోవచ్చండి చిన్నగా. మనకు పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పెనం అయితే రెడీగా వేడెక్కి పెట్టానండి. వేడెక్కింది పెనం. ఇప్పుడు దీనిపైన వేసేసుకొని కొంచెం చేత్తో అలా అనుకునేస్తే మనకి ఇలా అన్నీ చిన్న ఓలుగలు అన్నీ చేసేసుకోవచ్చు అంటే ఈజీగా. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. చూడండి, మంచి కలర్గా వచ్చింది, బాగా కాలినాయి ఈ ఓలుగలు అనేది. ఇలా అన్నీ కూడా చేసేసుకుంటే మనకి ఓలుగలు అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కాలి బాగా వచ్చినాయి కదా. ఇలానే అన్నీ కూడా ఓలుగలు మనం రెడీ చేసేసుకుందాం ఈజీగా. అలాగే మీరు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వంటలు అనేది నేను మీకు అప్లోడ్ అనేది చేస్తుంటాను. ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో అనేది కూడా నేను చేస్తూ ఉంటాను. అలాగే ఇక్కడ చూడండి, బాగా బుడ్డ పొంగుతూ సాఫ్ట్గా వస్తున్నాయి. ఇప్పుడైతే మనకు ఓలుగలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడైతే నేను ఇక్కడ మామిడికాయతో చిత్రాన్నం చేస్తున్నానని మ్యాంగో రైస్. ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక ఆయిల్ అనేది వేసుకునేసి ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం పల్లీలు కూడా వేసుకుంటున్నాను. పల్లీలు కొంచెం బాగా కలర్ వచ్చాక పచ్చిశనగపప్పు కూడా వేసేసుకుంటున్నానండి. పచ్చిశనగపప్పు వేసుకున్నాక ఇక్కడ ఎండుమిర్చి కూడా వేసుకొని పచ్చికరివేపాకు వేసేసుకొని ఇవన్నీ బాగా వేపుకోవాలి. నేను కొంచెం కాజు కూడా యాడ్ చేస్తున్నానండి, పిల్లలు కొంచెం ఇష్టంగా తినడానికి. ఇవన్నీ కూడా బాగా ఇలా వేపుకొనేసి చూడండి, ఇక్కడ ఇది ముందుగానే నేను మిక్సీకి పట్టి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ ఉంది, అది వేసుకునేసి కొంచెం పసుపును అలాగే ఉప్పు కూడా వేసేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయ పీల్ తీసేసి తురిమి పెట్టుకున్నానండి, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వైట్ రైస్లో అనేది ఇలా చేసేసుకుంటే కలుపుకొనేసి ఇంకా నిమ్మకాయ కూడా మనకి అవసరం లేదండి. పైన కొత్తిమీర కొంచెం చల్లేసుకునేసి ఇలా కలిపి పెట్టేసుకుని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది. చూడండి, మ్యాంగో రైస్ ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. ఇలా చూడండి, ఇలా అరిటాకు పైన మేము ఉగాది రోజు కాబట్టి మేము ఇంట్లో అందరం కూడా ఇలానే పెట్టుకొని
ఫస్ట్ పండగ కాబట్టి ఇలానే కూడా మేము ఇంట్లో సర్వ్ చేసుకొని ప్లేట్లలో లేకుండా ఇలా ఒక పూటైనా మేము కంపల్సరీ తింటామండి. ఉగాది రోజైతే కంపల్సరీగా ఇలా అన్నీ కూడా పెట్టుకొని తింటారు. మా ఇంట్లో మాత్రం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా ఇలా తింటారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా నాకు కామెంట్ పెట్టండి. నేను చేసిన దాంట్లో ఎలా ఉందనేది నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి